ఎంత కష్టపడ్డా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు. ఆ! మరి దీనికి కారణం మనలో ఉందా? పూజ గదిలో ఏమన్నా పొరపాట్లు చేస్తున్నామా? దానివల్ల ఇంట్లో లక్ష్మి నిలవట్లేదా అనేది ఒకరి సందేహం. లేదండి. ఇప్పుడు అది జాతకాన్ని బట్టి ఉంటుంది. అచ్చా! ఇప్పుడు ఒక్కొక్కరి జాతకం ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా అప్పులు కట్టుకోవడంతోనే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి అవును. ఒక్కొక్కళ్ళ జాతకం. ఒక్కొక్కళ్ళకి శత్రు బాధలుంటాయి. హ్మ్. ఒక్కొక్కళ్ళకి అనారోగ్య సమస్యలుంటాయి. ఇవన్నీ హ్మ్. జాతకానికి సంబంధించిన విషయాలు. ఓకే. నిన్ననే ఒకాయనకి జాతకం జెప్పాను. ఆ! ఆయన జాతకం చూసి, "మీ జాతకం అంతా చాలా బావుందే. మీరెందుకొచ్చారంటే, మేము బియ్యం కూడా కేజీ, కేజీ తెచ్చుకొని తింటున్నామండి. అలాంటి పరిస్థితి ఉంది" అన్నాడు. ఆ! అప్పుడు నేనన్నాను, "దీనికి 2 కారణాలుంటాయి. మొదటిది వాస్తు దోషం. మీరున్న ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉందా? మీరు ఆ ఇంట్లోకి ఎప్పుడెళ్లారంటే నిజంగా వాళ్ళు ఆ ఇంట్లోకెళ్ళిన తర్వాతే వాళ్ళ పరిస్థితి అంతా కూడా అదే అయ్యో! దిగజారిపోయింది. ఆ! అది ఖచ్చితంగా వాస్తు దోషమే గదా! మరి అంతేగా. అది వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే అది వాస్తు దోషం. ఆ! ఇమ్మీడియేట్‌గా ఆ ఇల్లుని ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళండి. మీకు మారుతుంది అన్న సలహా ఇచ్చా. ఆ! ఒకవేళ అలా మారకపోయినప్పుడు రెండో రకమైనటువంటి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఒక 6 నెలలు మారండి అన్నా. ఓకే. ఆయన కూడా దానికి అంగీకరించాడు. ఎందుకంటే ఇంట్లోకి రానంత వరకు మరి ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు ఆయన సంపాదించుకున్నాడు గదా! అవును. ఇల్లు కొనుక్కొని అందులోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి దిగజారిపోయింది. ఓకే. ఆ వాస్తు దోషాదులుంటాయి. అబ్బా! జాతక దోషాదులుంటాయి. ఇవి మనం ప్రధానంగా జూసుకోవాలి. ఓకే.